నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జ నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జ నిండే వంటలో నేనైతే మిరపకాయ బజ్జీ అయితే చేశానండి. సో ఈ మిరపకాయ బజ్జీ మనకి స్ట్రీట్ స్టైల్లో, సో మనకి బండ్లపైన అమ్ముతారు కదండి. సో అలానే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో మరి మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, సో ఈ మిరపకాయ బజ్జీలకి నేను ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నానండి. చూడండి, నేను ఈ కప్తోని శనగపిండి అయితే తీసుకున్నాను. ఈ శనగపిండి ముందు జల్లెడ పట్టుకొని వేసుకోండి, సో దట్ ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను 2 స్పూన్స్ వరకు మన రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి, బియ్యం పిండి. సో నేను వామ్ అయితే ఇలా చేత్తో నలుపుకొని వేసుకున్నాను. సో మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల. ఇప్పుడు నా సరిపోను ఉప్పు అయితే వేసానండి, కొద్దిగా కారం వేసాను. సో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ముందు ఈ పిండిని అంతా కలుపుకోండి. ఇవంతా బాగా కలిసిన తర్వాత సో వాటర్ తీసుకొని మనం కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకండి, జస్ట్ కొద్దిగా వేస్తూ అలా మిక్స్ చేసుకోండి పిండిని. సో ఈ పిండి అనేది మనకి బాగా పల్చగా అవ్వకూడదండి, అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు. సో కన్సిస్టెన్సీ చూడండి, మనకి దోశ వేసేటప్పుడు బ్యాటర్ ఎలా ఉంటుందో సో అంత కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చూడండి, ఇప్పుడు నేను కొద్దిగా అయితే బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి. సో బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి బజ్జీలు బాగా ఇలా పెద్దగా పొంగుతాయండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇంకా వాటర్ అయితే వేయకండి, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోండి. మరీ పలసగా అయితే చేసుకోకండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు నేను బజ్జీ మిర్చి అయితే తీసుకున్నానండి. చూడండి, ఈ బజ్జీ మిర్చికి ఈ లాస్ట్కి ఉన్న ఈ కొనలో అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి, మరి పొడుగుగా లేకుండా. సో లాస్ట్వి కట్ చేసేసుకున్నాను. ఇలా మిగతా మిర్చి అన్నిటివి కూడా ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. సో మిర్చి అయితే బాగా కడిగి తుడుచుకోండి వాటర్ లేకుండా. ఇప్పుడు నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ వరకు వామ్ తీసుకున్నానండి, కొద్దిగా ఉప్పు, చింతపండు పేస్ట్ అయితే తీసుకున్నాను. సో ఇది నేను స్టఫింగ్కి యూస్ చేస్తానండి. ఇదంతా బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. సో మీరు చింతపండు ప్లేస్లో మీరు నిమ్మకాయన తీసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి స్టఫింగ్ చేసుకుందాము. చూడండి, ఈ మిర్చిని ఇలా ఫస్ట్ చీల్చుకోండి. ఇలా నేనైతే చాక్ పెట్టే చీల్చాను, లేదా మీరు పిన్నిస్తో అయినా ఇలా చీల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఇత్తనాలు అయితే నేను ఏమీ తీయలేదండి ఇత్తులు, ఎందుకంటే ఈ మిర్చి అంత మంటగా అయితే ఏమీ లేవు. ఒకవేళ మీ మిర్చి కొద్దిగా మంటగా ఉన్నాయని అనుకుంటే మీరు మొత్తం అంతా తీసేయచ్చు లోపలిది. సో ఇప్పుడు మనము స్టఫింగ్ అయితే చేసుకుందామండి. సో ఇలా ఈ స్టఫింగ్ అనేది మొత్తము మిర్చి అంతటా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మిగతా మిర్చీలన్నీ కూడా ఇలా స్టఫింగ్ చేసి పక్కన ఉంచుకోండి. సో ఈలోపు మనం కలిపి ఉంచుకున్న పిండి అయితే నానిపోయిందండి, ఆల్రెడీ 10 నిమిషాల పైనే అయ్యింది. సో ఇప్పుడు మనము స్టఫింగ్ అయితే కంప్లీట్గా అన్ని మిర్చికి అయిపోయాయండి. సో చూడండి, నేనైతే కడాయి అయితే పెట్టాను. నూనె మరీ వేడెక్కకూడదండి, జస్ట్ మనకి ఒక 80% వరకు కాగింది అని అనుకున్నప్పుడు ఇలా మిర్చి అనేవి వేయండి. చూడండి, ఇలా ముంచేసి అది మిగతాది పిండి ఇలా తీసేటప్పుడు గిన్నెకి ఆనిస్తూ తీయండి, ఎందుకంటే మనకి మిర్చి అనేది కనిపిస్తూ ఉండాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ బజ్జీ అయితే అయినట్టండి. సో ఇలా మిర్చి ఇలా అక్కడ పిండి లేకపోవడం వల్ల ఏంటంటే ఆ మిర్చి లోపలికి ఆయిల్ వెళ్ళి సో ఆ లోపల ఉన్న మిర్చి కూడా ఉడికిపోతుందండి బాగా. ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోండి. ఒకేసారి మంటని హై ఫ్లేమ్లో పెడితే పైకి రెడ్డిష్ కలర్లో చేంజ్ అవుతాయి, కానీ లోపల ఉడకదండి, బజ్జీ మిర్చి కూడా ఉడకదు. సో ఇలా మిగతా మిర్చి అన్నీ కూడా ఇలానే వేసుకోండి. సో మనం ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి ఈ బజ్జీ అనేవి మనకి చాలాసేపటి తర్వాత అయినా సరే ఆ క్రిస్పీనెస్ అనేది పోకుండా, మెత్తపడకుండా క్రంచీగా అలానే ఉంటాయండి. సో ఇలా ఈ బజ్జీ మిర్చి మిగతావన్నీ కూడా వేసి కాల్చుకుందాం. సో ఫ్రెండ్స్,
ఈ బజ్జీ మీకు నేను చేసిన విధానం నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బజ్జీలు అయితే మొత్తం అన్నీ వేసేసి ఇలా తీయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్కి మనకు ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కొని, ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, సో ఇవన్నీ స్టఫింగ్ కొద్దిగా కట్ చేసి స్టఫింగ్ కూడా పెట్టుకుంటే ఇంకా అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అయ్యి బజ్జీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీనిపైన మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను ఆల్రెడీ చింతపండు స్టఫింగ్ పెట్టాను కాబట్టి పిండలేదు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.